హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ నాయుడు జర్నీ లాగ్స్. ప్రెజెంట్ అయితే చిత్రకూట వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఉన్నామండి. వైజాగ్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నామండి. ఇక్కడ నుంచి జగదల్పూర్ అయితే బయలుదేరుతున్నాం. జగదల్పూర్ వచ్చి వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి అయితే 350 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపల అయితే ప్రజెంట్ అయితే ఉన్నాం. వైజాగ్ నుంచి 2 ట్రైన్స్ అయితే ఉంటాయండి జగదల్పూర్ వెళ్ళడానికి. ఒకటి మార్నింగ్ ఉంటుంది, అదేవిధంగా మనకి నైట్ అయితే ఉంటుంది. నైట్ వచ్చి ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది, మార్నింగ్ ప్యాసింజర్ అయితే ఉంటుందండి. అక్కడైతే చూడొచ్చండి, మై ఫ్రెండ్ హాయ్ అయితే చెప్తున్నారు. జగదల్పూర్ అయితే రీచ్ అయిపోయామండి. ఇక్కడ నుంచి మనకి క్యాబ్స్ అయితే ఉంటాయండి, అదేవిధంగా ఆటోలు కూడా ఉంటాయి. అక్కడ చూడొచ్చు ఆటోలు అయితే ఉన్నాయి. జగదల్పూర్ రైల్వే స్టేషన్ నుంచి అయితే క్యాబ్ అయితే మాట్లాడుకున్నామండి. 3000 అయితే అడుగుతున్నారు క్యాబ్ వాళ్ళు 6 మెంబర్స్కి. ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతామండి. క్యాబ్ గురించి అయితే వెయిటింగ్ చేస్తున్నాం. క్యాబ్ వచ్చే వరకు వెయిట్ చేసిన తర్వాత అయితే వెళ్ళాలండి చిత్రకూట వాటర్ ఫాల్స్కి. జగదల్పూర్ రైల్వే స్టేషన్ నుంచి చిత్రకూట వాటర్ ఫాల్స్ వచ్చి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే చిత్రకూట వాటర్ ఫాల్స్ అయితే ఉంటుందండి. క్యాబ్ వచ్చేలోపు టిఫిన్ అయితే చేద్దామండి. రోడ్డుకి అయితే అలాగే వెళ్దాం. ఇక్కడ టిఫిన్స్ ఏముంటాయి అనేది చూద్దాం. బయటికి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ బయటికి రాగానే మనకి చిన్న షాప్ అయితే కనిపించిందండి. ఇక్కడ టిఫిన్స్ అయితే లేవు, పువ్వా ఇక్కడ ఫేమస్ అంట. ఆ పువ్వా అయితే తీసుకున్నాం, చూడొచ్చు మీరు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ నాయుడు జర్నీ లాగ్స్. ప్రెజెంట్ అయితే చిత్రకూట వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఉన్నామండి. చిత్రకూట వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఉన్నామండి. బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు చిత్రకూట వాటర్ ఫాల్స్. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది, ఎక్సలెంట్గా అయితే ఉందండి. ఫ్లో అయితే బాగా ఎక్కువ వస్తుంది చిత్రకూట వాటర్ ఫాల్స్ దగ్గర చూడొచ్చు. జగదల్పూర్ రైల్వే స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో డార్మెంటరీ అయితే చూసామండి. 6 మెంబర్స్కి 600 రూపీస్ అయితే తీసుకున్నారు ఫ్రెష్ అప్ అవ్వడానికి. రూమ్స్ అయితే చాలా వరస్ట్గా అయితే ఉన్నాయండి. నాకైతే నచ్చలేదండి. ఎదురుగా చూడొచ్చు, మేము అక్కడే స్టే చేసాం. చిత్రకూట వాటర్ ఫాల్స్ ఇంద్రావతి నది పైన అయితే ఉందండి. ఫ్లో అయితే ఎక్కువ వస్తుందండి, చూడండి. రీసెంట్లీ వర్షం పడడం వల్ల చాలా ఎక్కువ అయితే వస్తుంది వాటర్. హైట్ వచ్చి మనకి 29 మీటర్ల హైట్ నుంచి అయితే వస్తుందండి వాటర్, చూడొచ్చు మీరు. అక్కడ భారతదేశంలోని అతిపెద్ద వాటర్ ఫాల్స్ అండి ఈ చిత్రకూట వాటర్ ఫాల్స్. ఈ చిత్రకూట వాటర్ ఫాల్స్ వచ్చి గుర్రపు నాడ ఆకారంలో అయితే ఉంటుందండి, మీరు చూడొచ్చు. అదేవిధంగా వెడల్పు వచ్చి మనకి 200 మీటర్స్ వెడల్పులో అయితే ఉంటుంది ఈ చిత్రకూట వాటర్ ఫాల్స్. ఈ చిత్రకూట వాటర్ ఫాల్స్ దగ్గర బోటింగ్ కూడా ఉంటుందండి. ప్రజెంట్ అయితే లేదు, బాగా వర్షాలు పడడం వల్ల బోటింగ్ అయితే ఆపారండి. ఎక్సలెంట్గా అయితే ఉంటుందండి ఈ బోటింగ్. ఈ చిత్రకూట వాటర్ ఫాల్స్ మీకు నచ్చిందో లేదో కామెంట్స్ ద్వారా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు అయితే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుందామండి.